సంక్షేమ పథకాలు, అప్పులు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్, రిషికొండ 30,000 మంది అమ్మాయిల కిడ్నాప్, సుగాలి ప్రీతి, వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్తున్నారు. ఇట్లా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి సార్. డెఫినెట్గా ఒక డిబేట్ పెట్టి స్క్రీన్ పైన వాటిని డిస్ప్లే చేసి ప్రజలకు చూపిస్తాను. నేను చూపిస్తాను, మీరు తయారు చేయండి. నేను టాస్క్ ఇస్తున్నాను మీకు. రైట్ ప్రసాద్ గారు, ఒక విషయం చెప్పండి. ఈ ఎల్లో మీడియా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలని మరింతగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి నమ్మేలా, వాళ్ళ బుర్రల్లో ఇది నిజమని నమ్మేలా ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇదే కాదు, దీని గురించి మాట్లాడుకునే ముందు మొన్న సంక్రాంతికి ఏం జరిగిందని మాట్లాడుకోవాలి. అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేమో క్యాసినో వచ్చేసింది, గోవా నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చారు, మొత్తం నాశనం అయిపోయింది, తెలుగు సంస్కృతిని సర్వనాశనం చేశారని. ఇప్పుడేమో కేపీఎల్కు కోస్తా సై, కేపీఎల్ కోడి పందాల లీగ్ అంట. పేర్లు చూడండి ఎట్లా పెడుతున్నారు. కోడి పందాలకు భారీగా ఏర్పాట్లు, ఇది వీళ్ళు రాసేది. సార్ మీరు ప్రశ్న ఇందాక అడిగిన దాంట్లోనే ఒక చిన్న సవరణ సార్. అబద్ధాలు వీళ్ళు మీడియా పరంగా ఈ తబేలా ఛానల్ త్రూగా ప్రజల్లోకి చొప్పించిన తర్వాత దాన్ని అథెంటికేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో ఆ మాట చెప్పిస్తున్నారు. అది వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్థాయిలో ఉన్న మనిషితో అబద్ధం చెప్పిస్తే దాని జస్టిఫికేషన్ అంటే వీళ్ళు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎలాగే ఉంటారంటే ఆ ఛానల్లో డిబేట్ చూసిన వాళ్ళు, లేదంటే ఈ దిక్కుమాల వార్తలు చదివే వాళ్ళు ఈ తపేలా ఛానల్లో చంద్రబాబు గారు చెప్తే దానికి రాజముద్ర పడిపోతుంది అన్నమాట. అంచేత వీళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళు ప్రజల్లోకి పెనట్రేట్ చేసిన తర్వాత ఆ చంద్రబాబు గారితోనో లేదా లోకేష్తోనో దాన్ని అథెంటికేట్ చేస్తారు. ఇది వాళ్ళ క్రియాశీలం. మీరు ఇందాక లిస్ట్ రాయమన్నారు. అవును, వాళ్ళంత లిస్టుని ఎస్ఏ రైటింగ్ కింద వాడతారు. కానీ వాళ్ళ ప్రెస్ఏ రైటింగ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఊకిల్డ్ బాబాయ్, అలా ఎమ్మెల్సీ గారు డోర్ అవి ఎక్కర్లే. వాళ్ళు 5 బుల్లెట్ పాయింట్లు. ఏ డిబేట్ కైనా నేను శాఖర్ ఎక్కడైనా తగిలితే మాకు ఫస్ట్ పంచాయతీ ఇదే, ఊకిల్డ్ బాబాయ్, అమ్మ చెల్లికి అన్యాయం చేశాడు, ఈ సోది తప్ప ఇంకేం ఉండవు వాళ్ళ దగ్గర. డోర్ డెలివరీ ఎమ్మెల్సీ, ఈ స్టాండర్డ్ ఫార్మాట్ తో వాళ్ళు ముందుకు వస్తారు మా దగ్గరికి. యాక్చువల్లీ మేము వేరే డిబేట్స్కి వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్న చెప్పినట్టుగా ఒకే ఒక డైలాగ్, మీరు అప్పులు ఎంత చేశారు, హూ కిల్డ్ బాబాయ్, మీరు సంక్షేమం ఎందుకు ఇట్లేదు, తల్లి చెల్లిని ఎందుకు గెంటేశారు, మీకు ఒకటే ఉంటుంది సార్. అది సాగర్, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఇప్పుడు నేను ఒక మాట, మీరు నేను మనం ఎంత ఇరుబాగులో అంటే ఇప్పుడు రాష్ట్రంలో నిన్ను అప్పులు అయిపోయి అంటారు కదా, ఓ దిక్కుమాల బడ్జెట్ క్యాప్ ఒకటి పెట్టుకుంటాం, లేదా కేంద్ర మంత్రి మళ్ళీ ఎవరు రఘురామకృష్ణరాజుతోనే అడిగిస్తారు ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో. ఆయనకి మళ్ళీ చెవులో గుణం తీసి 4,47,447 కోట్లు ఆ నిద్రలో లేపిన ఫిగర్ చెప్పచ్చు. చిచ్చిచ్చే తూచ్, ఎంత నిజం చెప్తే మేము ఎలా ఒప్పుకుంటాం అని చెప్పి నెక్స్ట్ డే యనమల రామకృష్ణుడితోనూ గవర్నర్ని చిన్నపిల్లని చేసి ఆయనతో అబద్ధాలు చెప్పించేసి వీళ్ళు కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అంటే టెక్నాలజీ అంతా చూపించేస్తే 10 లక్షల కోట్లు. మళ్ళీ అక్కడ చూసారు ఆ స్క్రిప్ట్ డిఫరెన్స్ అన్నమాట. యనమల రామకృష్ణుడు 14 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు 10 లక్షలు మళ్ళీ తేడా రాదు, రూపాయి కూడా తేడా రాదు. రైట్, మీరు చెప్పండి, ఈ సంక్రాంతి ఎలా జరిగిందో చెప్పండి. అప్పుడు ఇప్పటికి పేపర్లో రాసే విధానంలో తేడా వచ్చింది. గుడివాడలో ఒక క్యాసినో పెడితే దానికి పెద్ద పంచాయతీ రాష్ట్రం అంతా క్యాసినోలో కదా. రైట్, ఒక 2 minutes లో చెప్పండి, మళ్ళీ శేఖర్ రెడ్డి గారు చెప్పాలి ప్లీజ్, సమయం వేస్ట్ అయిపోతుంది. నేనైతే ఒక మాట అడుగుతాను సార్, మీరు కోడి పందాల దగ్గర ఆగిపోయారు కానీ ఈ క్యాసినోలని ఎక్కడి నుంచో అమ్మాయిల్ని తీసుకొని వచ్చి నాకు అంటే కొన్ని మాటలు నేను చెప్పకూడదు. ఆ జనసేనకి సంబంధించిన వాళ్ళు స్టేజ్ మీద ఆ మహిళా బట్టల వస్త్రాలు తీసేసి నువ్వు డాన్స్ అయ్యమ్మా అని అడుగుతున్నాడంటే అసలు ఈ రాష్ట్రంలో ఉమెన్ కమిషన్ అన్నవాడు ఉందా, హోంమంత్రి ఉందా, వాళ్ళ మీద యాక్షన్లు లేవా, వాళ్ళని ఎవరు ప్రశ్నించారా? అసలు సంక్రాంతిని ఇంత భ్రష్టు పట్టించినటువంటి ఈ 2 సంవత్సరాల సంక్రాంతిని ఒకసారి జనాల్ని ఆలోచించమని చెప్పండి. మహిళలు సాంప్రదాయము పద్ధతులు అని చెప్తున్నటువంటి ఈ మన రాష్ట్రంలో పక్క ఊరు నుంచి పక్క రాష్ట్రంలో నుంచి వచ్చి ఇక్కడ ఏమి క్యాసినోలు డాన్స్లని అడ్డగోలుగా ఎలా పడితే అలా మహిళలని కూడా లేకుండా కించపరుస్తూ బట్టలు ఇప్పటికంటమ్మా అని చెప్పినటువంటి సాంప్రదాయాలు ఈ కూటమి ప్రభుత్వంలోనే చూశాను సార్. ఎవరైతే ఉన్నారు ఉమెన్ కమిషన్ గా ఉన్నారో ఆమెను ఒకసారి రిజైన్ చేయమనండి, లేకపోతే ఏ బిడ్డల యొక్క పరువులు ఎక్కడెక్కడ పోయాయో ఒకసారి లిస్ట్ అవుట్ తీయమని అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కాదు మేడం, మొన్న ఒక సినిమా యాక్టరు హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోండి అని చెప్పినందుకు ఆయన మహిళా కమిషన్ పిలిపించి ఏదో వివరణ కూడా తీసుకుని వార్నింగ్ ఏదో ఇచ్చిన తెలంగాణలో గుర్తు చేస్తున్నా. ఇక్కడ బట్టలు ఇప్పేయండి అని చెప్తున్నారు ప్రజాప్రతినిధులే, బట్టలు ఇప్పేసి డాన్స్ చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే అన్నాడు కదా, మరి వాళ్ళ నాయకుడే కదా ఆడపిల్లల మీద దైత్యం చేస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? మాడవలసింది పవన్ కళ్యాణ్ కదా. వాళ్ళని అలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయరు. ఏ
ఏం చెప్తుంది? బట్టలు ఇప్పదేమని చెప్తుందా సనాతన ధర్మం? వీటి మీద ప్రశ్నించాలా? ఎస్ శేఖర్ రెడ్డి గారు ఒక 30 seconds ప్లీజ్. సార్, కోళ్ల పందాలు, గుండాట, పేకాట, జోదం, క్యాషినో, రికార్డింగ్ డ్యాన్సులతో సంక్రాంతి సంబరాలు అమ్మరాన్ని అంటే సార్ ఆంధ్రప్రదేశ్ లో వాటి ఏటికి పోలీసులు అడ్డు చెప్పలేదు సార్. కానీ దుర్మార్గమైన విషయం ఏంటంటే సార్, నిన్న కాశీనాయన 130 జయంతి ఉత్సవాలు జరిగాయి సార్. మా ఉదయగిరి నియోజకవర్గం, మా సీతారాంపురం మండలం, మా సొంత మండలం సార్. కాశీనాయన 130 జయంతి ఉత్సవాలు జరిగితే పూణే నుంచి కాశీనాయన వారసులుగా ఉన్నటువంటి వ్యక్తులు, పూణేలో ఉండే వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఒక పాట కచేరీ ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనందువల్ల అందులో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పాట జెండల జత కట్టడమే మీ ఎజెండో అనే పాట వేపిస్తే రాత్రి 2:30కి తీసుకెళ్లిపోయారు సార్. రాత్రి 2:30కి తీసుకెళ్లి ఇప్పటి వరకు స్టేషన్ లో పెట్టున్నారు. అంటే రికార్డింగ్ డాన్స్ వేయొచ్చు, ప్యాకాట్ ఆడిపియొచ్చు, జోదం ఆడియొచ్చు, గుండాట ఆడియొచ్చు, ఆడపిల్లల బట్టలు ఇప్పియొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాట పడితే ఇది చట్ట వ్యతిరేకం అయిపోయింది సార్, సంఘ విద్రోహం అయిపోయింది సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ రాష్ట్రంలో పండుగలు ఎలా నడుస్తున్నాయో చూడండి. ఆడపిల్లలతో అర్ధనగ్నంగా డాన్స్ వేయించుకోవచ్చు కానీ పాటలు మాత్రం పెట్టకూడదు, అంతేనా? పాట జగన్మోహన్ రెడ్డి గారి పాట పెట్టడమే తట్టుకోలేకపోతున్నారు సార్.